హలో వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్ఫో తెలుగు. హియర్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ ఊరు పేరు భైరవకోన. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు యావరేజ్ అనిపించింది. మిగతా డీటెయిల్స్ అన్ని ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, మొదటి చూపులోనే అమ్మాయితో ప్రేమలో పడిన బసవలింగం తన ప్రేమ కోసం ఎంత దూరం వెళ్ళాడు, మరి టైటిల్లో పెట్టిన ఈ భైరవకోన అంటే ఏంటి, అలాగే ట్రైలర్లో చూపించిన గరుడ పురాణంలో మిస్ అయిన 4 పేజీలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు డెఫినెట్గా మూవీ చూడాలి. యాక్చువల్లీ మూవీ స్టోరీ లైన్ చాలా బాగుంది, కానీ డైరెక్టర్ గారు తన నెరేషన్ చాలా స్లోగా తీసుకెళ్లారు అండ్ స్క్రీన్ ప్లే మాత్రం వర్కౌట్ అయింది. అండ్ చాలా మంది విరూపాక్ష రేంజ్లో ఉంటుందా అని అడిగితే నేనైతే అంత ఏం లేదని చెప్తాను. కానీ ఫస్ట్ హాఫ్లో ఒక సీన్లో విరూపాక్ష వైబ్ వచ్చింది, కానీ ఆ తర్వాత ఎక్కడా అలా అనిపించలేదు. ఈ మూవీ డైరెక్టర్ అయిన విఏ ఆనంద్ గారు తన ప్రతి మూవీలో ఒక ఫ్యాంటసీ టచ్ ఉంటుంది, కానీ ఫ్యాంటసీ టచ్ ఉన్న కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ యాజ్ యూజువల్గా ఈ మూవీలో కూడా వెన్నెల కిషోర్, హర్ష గారి కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అయింది. అండ్ అన్వాంటెడ్గా సాంగ్స్ ప్లేస్మెంట్స్ ఏం లేకుండా మూవీని బాగానే తీసుకెళ్లారు డైరెక్టర్. ఇక ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నాకు కొంచెం హాఫ్ బేకెన్ లాగా అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. కానీ మూవీలో ఉన్న ట్విస్టులు చాలా చోట్ల వర్కౌట్ అయ్యాయి, కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. అండ్ సీజీఐ అయితే జస్ట్ డీసెంట్గా ఉంది, వాళ్ళ బడ్జెట్లో తగ్గట్టు బాగానే ఉంది. కానీ మూవీలో మెయిన్ రోల్ ప్లే చేసింది క్యారెక్టర్స్ మేకప్ అండ్ ఆర్ట్ వర్క్ అయితే బాగానే ఉంది, కానీ మేకప్ అయితే అంత గొప్పగా అనిపించలేదు. ఎస్పెషల్లీ మెయిన్ క్యారెక్టర్స్ కూడా అంత స్పెషల్ కేర్ తీసుకోలేదు అనిపించింది. అండ్ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అందరికీ ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇచ్చారు డైరెక్టర్. అలాగే నిజమే నే చెబుతున్న సాంగ్ క్లైమాక్స్లో పెట్టారు. నేను అప్పటి వరకు ఆ సాంగ్ కోసం చాలాసేపు వెయిట్ చేసి ఆ సాంగ్ వచ్చే టైంకి ఆ సాంగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోయింది. అండ్ క్లైమాక్స్ ఇంక కొంచెం బాగా తీసి ఉండాల్సింది అనిపించింది. మూవీ మొత్తంలో ఒక ఇంటర్వెల్ తప్ప నాకు ఎక్కడ సస్పెన్స్ బిల్డ్ కాలేదు. అండ్ శేఖర్ చంద్ర ఇచ్చిన మ్యూజిక్ డీసెంట్గా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక 3-4 డిఫరెంట్ సౌండ్స్ని వాడారు. అండ్ మూవీ మొత్తం వాటిని సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని పెట్టారు, అండ్ అవి కూడా డీసెంట్గానే ఉన్నాయి. అండ్ డైలాగ్స్ అంతా గుర్తుండిపోయే విధంగా అయితే ఏం లేవు, జస్ట్ సీన్కి తగ్గట్టు రాశారు అంతే. అండ్ ఇక యాక్టింగ్స్ విషయానికి వస్తే, సందీప్ కిషన్ గారు ఈయన త్రూ అవుట్ ద మూవీ ఉంటారు, అండ్ ఈయన మూవీకి బిగ్గెస్ట్ ఎసెట్. అండ్ మూవీ ఎండింగ్కి ఒక సీన్ ఉంటుంది, సందీప్ కిషన్ గారు, వర్ష బొల్లమ్మ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చుంటారు. ఆ సీన్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఆ సీన్లో సందీప్ కిషన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ వర్ష బొల్లమ్మ గారు, కావ్య తాపర్ గారు ఇద్దరు వాళ్ళ రోల్స్లో బాగానే పర్ఫామ్ చేశారు, కానీ కావ్య తాపర్ గారు ఒక పాయింట్లో ఇప్పుడు అవసరమా అని అనిపించారు. అండ్ సపోర్టింగ్ రోల్ వచ్చేసిన వెన్నెల కిషోర్ గారు, హర్ష షెమ్ముడు గారు, రవిశంకర్ గారు వీళ్ళంతా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫైనల్గా డైరెక్టర్ విఏ ఆనంద్ గారు ఒక మంచి స్టోరీని తీసుకొని బాగానే ప్రజెంట్ చేశారు, కానీ తన నెరేషన్ కొంచెం గ్రిప్పింగ్గా రాసుకొని ఉండాల్సింది. అండ్ స్క్రీన్ ప్లే విషయంలో అయితే సక్సెస్ అయ్యారు, కానీ చాలా చోట్ల కంటిన్యూటీ మిస్ అయింది. అది నార్మల్గా స్క్రీన్ మీద చూస్తుంటేనే అర్థమైపోతుంది. సో ఇది నాకు ఊరు పేరు భైరవకోన మూవీ చూసాక కలిగిన ఫీలింగ్. ఒకవేళ మీరు కనుక మూవీని చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ నాకు కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన గ్రేట్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మన సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ త్రినాథ్ పాల్ భాయ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే సేఫ్. సైనింగ్ ఆఫ్.